నిన్నటిదాకా మిత్రులు, ఇప్పుడు రాజకీయంగా శత్రులు. కొత్తగూడెంలో సరికొత్త ఫైట్ నడుస్తోంది. అక్కడ చిత్ర విచిత్ర పొత్తులు తెర మీదకొచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కామ్రేడ్ సాంబశివరావు ఒకవైపు, మంత్రి పొంగులేటి మరోవైపు రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు ఎక్కడ చెడింది? తెలంగాణలో పోటీ కూడా చేయని పార్టీతో సిపిఐ ఎందుకు పొత్తు పెట్టుకుంది? మొన్నటి వరకు మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్ గా మారింది. పాల్వంచ కూడా ఈ కార్పొరేషన్ లో భాగమైంది. కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ లో జరుగుతున్న తొలి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మిత్రులుగా ఉన్న కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు కటిఫ్ కావడంతో వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ తో సిపిఎం పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ 58, సిపిఎం 2 డివిజన్లలో పోటీ చేస్తున్నాయి. అదే సమయంలో టీడీపీతో సిపిఐ పొత్తు పెట్టుకుంది. సిపిఐ 57, టీడీపీ 3 సీట్లలో పోటీ చేస్తున్నాయి. తెలుగుదేశం అభ్యర్థులకు అధిష్టానం బీఫామ్లు ఇవ్వలేదు. అదే అభ్యర్థులకు సిపిఐ బీఫామ్లు ఇచ్చింది. బీఆర్ఎస్, బీజేపీ ఒంటరి పోరు చేస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు మారడంతో కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గెలుపు కోసం ఆయా పార్టీల నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికార కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు తమదే అనే ధీమాతో ఉన్నారు. 80 నుంచి 85% కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపిస్తున్నారు. ఆనాటి మాజీ మంత్రులు ఏవైతే అవాకులు చవాకులు పేలుతున్నారో, ఏవైతే సెమీఫైనల్స్ అంటున్నారో, ఏవైతే మేము 6లు కొడుతున్నామంటున్నారో, ఆ 6లేంటో, ఆ సెమీఫైనల్స్ ఏంటో రేపు 13వ తారీఖు నాడు వారికే కనువిప్పు కలుగుతుంది. కనువిప్పు కలిగిన తర్వాత మరి అమెరికాకి ప్రయాణం అవుతారా? సిపిఐ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు టీడీపీ సహకారంతో తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న కాంగ్రెస్, సిపిఐ నేడు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. దీంతో కొత్తగూడెం రాజకీయం వేడెక్కింది. ఇక్కడ గెలుపును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్ గా తీసుకోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సాంబశివరావుకు సవాల్గా మారింది. బీఆర్ఎస్ తరపున ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమ వెంకటేశ్వరరావు ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థుల్ని కాంగ్రెస్ బెదిరిస్తోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులను బెదిరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరు అభ్యర్థులను నిలబడ్డ వాళ్ళని బెదిరిస్తున్నారు, సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇది న్యాయం కాదు. ఇది మీరు చేస్తున్నది తప్పు. ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదు, శిక్ష తప్పదు. మరోవైపు బీజేపీ, జనసేన కూడా తమ అభ్యర్థుల్ని బరిలోకి దించి ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓటర్లు మరి ఎటువైపు తిరుగుతారో చూడాలి.